భాషా సినిమాలో రజనీకాంత్ రారా రామయ్య 8లో లోకం ఉంది రామయ్య అని పాడతాడు. రజనీకాంత్ పాడినట్టు 8 ఎంతో మంచి నెంబర్ అని, మన సంస్కృతిలో ఆధ్యాత్మికంగా 8కి ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్తుంటారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అష్టలక్ష్ములు: ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. అష్టదిక్పాలకులు: తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యం. అష్టమూర్తులు: భూమి, ఆకాశం, వాయువు, జలం, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, యజ్ఞపురుషుడు. అష్టైశ్వర్యాలు: ధనము, ధాన్యము, వాహనాలు, బంధువులు, మిత్రుడు, మృత్యులు, పుత్ర సంతానము, దాసీజన పరివారము. అష్టకష్టాలు: అప్పు, యాచన, ముసలితనం, వ్యభిచారం, చోరత్వం, దారిద్ర్యం, రోగం, ఎంగిలి భోజనం. అష్ట ఆభరణాలు: విభూతి, రుద్రాక్ష, మంత్రము, గురువు, లింగము, జంగమహేశ్వరుడు, తీర్థము, ప్రసాదము. అష్టభోగాలు: గంధం, తాంబూలం, పుష్పం, భోజనం, వస్త్రం, సతీ, స్నానం, సంయోగం. అష్టవిధ వివాహములు: బ్రాహ్మం, దైవం, ఆర్ష్యం, ప్రాజాహిత్యం, అసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం. అష్టాంగ యోగములు: యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి. ఈ విధంగా 8కి ఉన్న ప్రాముఖ్యతలు మనం తెలుసుకున్నాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.